అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ మారుతుంది. మళ్లీ వార్తల్లో నిలిచారు టీవీకే అధినేత విజయ్. హీరోయిన్ త్రిషతో కలిసి వివాహానికి హాజరయ్యారు విజయ్. అయితే ఒకే కారులో కలిసి వచ్చారు విజయ్ మరియు త్రిష. అయితే విజయ్ త్రిషతో సన్నిహితంగా ఉన్నట్లుగా ఇటీవలే భార్య సంగీత ఆరోపించారు. విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు సంగీత. అయితే ఒకవైపు కోర్టు కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒకే కారులో ఒక వివాహానికి హాజరవ్వడం మాత్రం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా వ్యక్తిగత జీవితాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకురావద్దంటూ పూర్తి స్థాయిలో విజయ్ ఇటీవలే కామెంట్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మరి ముఖ్యంగా త్రిష యొక్క వ్యవహారం మాత్రం ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఒకవైపు వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి, మరోవైపు తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్, విడాకుల కేసు సంబంధించి నడుస్తున్నటువంటి పరిస్థితి, ఈ మొత్తం వ్యవహారం సాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మొత్తం ఇన్సిడెంట్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజు, అంటే ఇక్కడ ఒక మాట ఖచ్చితంగా చెప్తాను. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అనడానికి నిన్న ఏదైతే సీన్ ఉందో అదొక ఆ వీడియో ఏదైతే రిలీజ్ అయిందో అది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరికి సంబంధించి చులకనగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక నటితో ఆయనకు వివాహేతర సంబంధం ఉంది అంటే తమిళనాడులో కొంత ఇటువంటి వాటిని కొంత సీరియస్ గా పరిగణించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే అక్కడ ఉన్నటువంటి కొంత ఫ్యామిలీ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా గతంలో కన్నా అనేది 3 వివాహాలు చేసుకున్న దానికి సంబంధించి ధైర్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత జయలలితకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ కూడా ధైర్యంగానే జరిగాయి. కానీ విజయ్ ఇలా అంటే ఆరోపణలు వచ్చిన తర్వాత ఒక నటితో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని బయట పెట్టారా, లేదా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందా, అసలు ఏంటి అనేది కూడా చాలా మందికి అర్థం కానటువంటి పరిస్థితి. కానీ అది నిన్న మాత్రం సూసైడ్ గానే చెప్పుకోవచ్చు, పొలిటికల్ సూసైడ్ గానే చెప్పుకోవచ్చు దాన్ని. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కొంత భవిష్యత్తులో కూడా ఏ విధంగా వ్యవహరించబోతున్నాడు ఏంటనేది అర్థం కానిటువంటి పరిస్థితి. కానీ కీలక సమయంలో ఎన్నికలకు మరో 50-60 రోజులు మాత్రమే మిగిలింది తమిళనాడులో. ఇటువంటి సమయంలో ఈ తరహా ఈ పిల్ల చేష్టలాగానే అనిపించినాయి నాకు కొంచెం. దాన్ని ఇప్పుడు అది ఏదన్నా వివాదం ఉంది, వాళ్ళ భార్య ఆరోపణలు చేస్తున్నప్పుడు దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే దానికి సంబంధించి కొంత జాగ్రత్తగా వ్యవహరించేటువంటి అంటే ఏదన్నా ఎక్కడన్నా మాట్లాడే ప్రయత్నం, లేదంటే ఏదన్నా సోషల్ మీడియా పోస్టో లేదా పత్రికా ప్రకటన ఏదో ఒకటి రిలీజ్ చేసి దాన్ని కొంత అంటే ఎన్నికల వరకు కూడా దీనికి సంబంధించి జాగ్రత్తగా వెళ్తే బాగుండేదేమో. అలాగే అయితే ఇక్కడ నాకు మరో కోణం కూడా కనపడింది. అంటే కొంత విజయ్ ఇక్కడ బీజేపీ కానీ లేదంటే ఇక్కడ డిఎంకే కానీ వీళ్ళు ఆడుతున్నటువంటి గేమ్ ప్లాన్ ను ముందుగానే అర్థం చేసుకుని దీని విషయంలో ఇంకా ప్రజల్లో ఎటువంటి సందేహాలు ఉండకూడదు, తనపై ఎటువంటి రాజకీయ విమర్శలు రాకూడదు అనే ప్లాన్ లో ఏమన్నా వెళ్ళాడా అనేది కూడా కొంత ఆసక్తిని కలిగించేటువంటి అంశం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు అనే మాట అయితే ఎక్కువగా వినపడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయంగానే కొంత చెప్పుకోవచ్చు. కానీ ఎందుకంటే సంగీతకు 250 కోట్ల వరకు ఇచ్చేసి భరణం రూపంలో పులి స్టాప్ పెట్టాలి ఆ వివాదానికి అనేటువంటి వాదన తమిళనాడు రాజకీయాల్లో కూడా రీసెంట్ గా వినబడింది 1-2 రోజుల్లో. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఇలా కలిసి రావడం అంటే బహిరంగంగా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని ఇప్పుడు అదే ఆశ్చర్యకరంగా అంటే ఇటువంటివి చెప్తున్నాం కదా, ఇవన్నీ అన్ని కూడా పొలిటికల్ రాజకీయాల్లో ఎవరు కూడా అంతం చేయలేరు, వాళ్ళే అంతం చేసుకుంటారు. గతంలో చాలా పరిణామాలు ఉండేవి. ఇప్పుడు మన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే తరహా ఆరోపణలు చాలా వరకు వచ్చాయి. అలాగే కర్ణాటకలో వచ్చాయి, కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో వాళ్ళకు రాజకీయంగా నష్టం కూడా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ విజయ్ మరి అంటే తమిళనాడు ప్రజలు ధైర్య సాహసాలు తెలిసి ఆయన అంటే వాళ్ళ మొండి పట్టుదల లేదంటే కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన లేక పనిచేశారా లేదా అనేది కూడా కొంత చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాబోయే ఆ 50-60 రోజులు కూడా విజయ్ కు అత్యంత కీలకమైనటువంటి పరిస్థితి. ఇటువంటివే కాదు ఇంకా చాలా ఎదుర్కోవాలి. ఇప్పుడు అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా కరూర్ తొక్కిసలాట ఘటన కానీ, అటు మదురైలో బౌన్సర్లు హత్య చేయటం, మదురైలో నిర్వహించినటువంటి పార్టీ సభలో ఆ తర్వాత ఎదురైనటువంటి కొన్ని పరిణామాలు, పార్టీలో కొంతమంది నేతల మధ్య విభేదాలు రావటం, పార్టీ ఫ్యాన్ క్లబ్ గా మారిపోయింది తప్ప అది రాజకీయ పార్టీ లాగా లేదు అనే మాటలు, అలాగే అటు ఎన్నికల సంఘం విజయ్ కి కొంత షాక్ ఇవ్వడం. అంటే గుర్తు 234 స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నప్పుడు కూడా గుర్తు విషయంలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వకపోవడం, అదే విధంగా తర్వాత మళ్ళీ అటు జననాయకం సినిమా విషయంలో విజయ్ ఇబ్బందులు పడటం, ఆ తర్వాత భార్య విడాకులు ఇవ్వడం, ఇవన్నీ కూడా విజయ్ కి కొంత అంటే మానసికంగా కూడా ఒక్కొక్కటి మన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో మనం ఇలాంటివే చూస్తూ వచ్చాం. నారా లోకేష్ విషయంలో కూడా ఇలాంటి ఏదో ఒక ఆరోపణలు ఎప్పుడు వస్తూ ఉండదు. వైసీపీ వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళన్ని తట్టుకుని నిలబడ్డారు. మరి విజయ్
ఎంతవరకు తట్టుకుని నిలబడతారు అనేది కూడా చూడాలి. కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ విషయంలో చాలా అంటే వాళ్ళకి వీడియో కాల్స్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో కాల్స్ చేసి మాట్లాడటం ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ గా జరిగింది. అలాగే ఇప్పుడు అంటే ఈ తరహా చర్యలు అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుగా దారితీస్తాయి. కాబట్టి 50-60 రోజులు కూడా విజయ్ ఎంతవరకు జాగ్రత్తగా ఉంటారు, ముఖ్యంగా అటు ఎన్నికల సంఘం పార్టీని అధికారికంగా గుర్తించి గుర్తుని జారీ చేసే విధంగా కూడా విజయ్ కొంత రాజకీయం చేయాల్సి ఉంటుంది. మరి లేదు అని అంటే వేరే పార్టీ పొత్తును కూడా అవసరమైతే అన్నా డిఎంకే పొత్తునో లేదంటే డిఎంకే పొత్తునో లేదా తనకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ పొత్తునో లేదంటే ఏదైతే ఇప్పుడు చిన్న చిన్న పార్టీలు ఉంటాయో ఆ చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడం లేదంటే గుర్తుపరంగా విజయ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయంలో ఇవన్నీ కూడా కొంత పిల్లల చేష్టలాగా ఉంటాయని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మాత్రం హాట్ టాపిక్గా మారుతుంది. మళ్ళీ వార్తల్లో నిలిచారు టీవీకే అధినేత విజయ్. సో హీరోయిన్ త్రిషతో కలిసి వివాహానికి హాజరయ్యారు విజయ్. అయితే ఒకే కారులో కలిసి వచ్చారు విజయ్ త్రిష సన్నిహితంగా ఉన్నట్లుగా గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే భార్య సంగీత కూడా ఇదే పరమైనటువంటి ఆరోపణలు చేయడం, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి తెలిసిందే. తమిళనాడు ఎన్నికల పూర్తి స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ ఒక నెలలో పూర్తి అయ్యేటువంటి ప్రాసెస్ కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీతో ముందుకు వెళ్తున్నారు. ఓవైపు ప్రచారంతో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, మరోవైపు భార్య సడన్ గా షాక్ ఇచ్చారు సంగీత. సో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం, వివాహేతర సంబంధాన్ని విజయ్ నిర్వహిస్తున్నారు అనేది మాత్రం సంగీత ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో సంగీత ఎపిసోడ్ మాత్రం కొంతవరకు విజయ్కి ప్రతికూల పరిస్థితులు తెచ్చిపెడుతుంది అనేటువంటి సిచ్యువేషన్ వాదన బలంగా వినపడింది. కానీ ఇప్పుడు రీసెంట్గా సంగీతతో ఏదైతే వివాదం ఉందో ఆ వివాదానికి చెక్ పెట్టబోతున్నారు విజయ్. భారీ స్థాయిలో కోట్ల రూపంలో భరణం ఇవ్వబోతున్నారు అనేటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చింది. కానీ మొత్తం అంటే వివాదాస్పదంగా సాగుతున్నటువంటి తరుణంలోనే విజయ్ త్రిషతో కలిసి ఓ వివాహానికి హాజరవడం, అది ఒకే కారులో రావడం, ఇటీవలే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఈ ఎపిసోడ్తో ఏమైనా చెక్ పెట్టబోతున్నారా, లేదా ఏదైనా కొత్త వివాదంలో మళ్ళీ చిక్కుకోబోతున్నారా అనే దానిపైన మాత్రం పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది.